మధ్యన ఒక మిత్రుడు ఎవరో చెప్పారనమాట. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇదివరకు ఏదైనా ఇండియా నుంచి వచ్చామని చెప్తూ చాలా బాధగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ అవతల దట్స్ రేప్స్ కంట్రీ కదా మీది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఢిల్లీలో రేపు లేకపోతే ఇంకోటో అత్యాచారాలు ఆడ దేశంలో కూడా జరుగుతాయి. కానీ మన వాళ్ళు ఇక్కడ మీడియా హైలైట్ చేస్తూ ఉండటం వల్ల ఈ ఇండియా అంటే రేపుల కంట్రీ అని అక్కడ మాట్లాడతారు. లేకపోతే కనుక మీరు దాడులు చేస్తారంట కదా ఇట్లా మాట్లాడతారు. అంటే ఇక్కడ వస్తున్న మీకు ఇక్కడ తెలియట్లేదు, ఇక్కడ మీరు చేసేటటువంటి అక్కడ మాకు భారతదేశం గురించి ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మీడియా ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అన్నట్టు. అప్పుడు నేను అన్న కరెక్టే, మనం ఏం చేయలేం కదా ఇక్కడ ఉన్నటువంటిది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ఐడియాలజిస్టులు కలిపితే జరిగేటటువంటి దానివల్ల మనం ఏం చేస్తాం. అదే పోనీ అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని రైట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోపాన్ని హైలైట్ చేయొచ్చు కదా. అంటే అక్కడ వాటి మీద అంత నెగిటివ్గా రాయరు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఓకే, దానికి ఎవరో ఏం చేయలేం కదా అన్నట్టు అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బీబీసీ వాళ్ళ తాజా కథనం ప్రకారం, అంటే ఈ మధ్యకాలంలో ఎదురవుతున్నటువంటిది, లండన్లో ప్రతి గంటకి ఓ అత్యాచారం జరుగుతుందంట. ప్రతి గంటకి ఒక అత్యాచారం లండన్, బ్రిటన్ దగ్గర. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఈ విషయాన్ని ఎంతవరకు హైలైట్ చేస్తుంది ప్రపంచం, ఎంతవరకు చర్చిస్తుంది. అందుకని లండన్కి వెళ్ళొద్దు, లండన్లో బ్రతకడం కష్టమని చెప్పి నివేదికలు ఇచ్చేటటువంటి సంస్థలు ఏమైనా ఉంటాయా? ఉండవు. అదే తేడా.